గైస్ వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనం వచ్చాం గోవింద్ టెరాకోటాస్ హోల్సేల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గోవింద్ టెరాకోటాస్ లో ప్రస్తుతానికి మాత్రం మట్టి వినాయకుల సేల్ జరుగుతుంది. ఎవరైతే సీజనల్ బిజినెస్ చేద్దామని అనుకుంటారో వాళ్ళకు మాత్రం ఇది ఒక మంచి వీడియో కాబోతుంది. ఇక్కడ అడ్రస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో నాచారంలో ఉంది ఇది వచ్చేసి. అండ్ ఈ అడ్రస్ అవన్నీ కూడా మళ్ళీ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. లోపలికి వెళ్ళిపోదాం. ఏమేం వినాయకుల విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి చిన్న చిన్న వినాయకులు అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. సో దీని మీద అన్నిటి మీద కూడా ప్రైస్ ఇట్లా మెన్షన్ చేస్తుంటది. ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మ మీద మీకు ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ పీస్ వచ్చేసి 23 రూపీస్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో అన్ని వేరే వేరే డిజైన్స్ లో ఉంటాయి. ఇది కూడా 23 అండ్ అన్ని వేరే వేరే మోడల్స్ ఉంటాయి అనమాట. సో ఇది 25 రూపీస్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీకు. అండ్ ఇవన్నీ కూడా మట్టి వినాయకులే. సో చాలా ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి అనమాట. ఎవరైతే ఈకో ఫ్రెండ్లీ వినాయకులను ప్రిఫర్ చేస్తారో, ఎవరైతే నేచర్ని హార్మ్ చేయొద్దని అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రం పర్ఫెక్ట్ వినాయకులు అని చెప్పొచ్చు. అండ్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా మనకు ఈకో ఫ్రెండ్లీ వినాయకులే వాడండి, నేచర్ని మనమే కాపాడుకోవాలని చెప్తుంటారు కదా. సో ఈ ఐడల్స్ని ప్రిఫర్ చేస్తే మన నేచర్కి చాలా మంచిది. డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇదిగోండి ఐస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది మొత్తం కంప్లీట్గా క్లేతో చేస్తారు. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే ఇది 46 రూపీస్ మనకి ఇస్తారు. సో మీరు దీన్ని రీసేల్ చేసుకునే దాంట్లో కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసి సేల్ చేసుకోవాలన్నమాట. అంటే సీజనల్ బిజినెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలానే ఇక్కడ చిన్న విగ్రహాల నుంచి తీసుకొని దాదాపుగా 5 ఫీట్ విగ్రహాల వరకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 64 రూపీస్. సో ఇలా చూసుకోవచ్చు అనమాట. డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ అంటే చిన్న విగ్రహాలకే ఇంత మంచి డీటెయిలింగ్ ఇచ్చారంటే మరి పెద్ద విగ్రహాలకి ఇంకెంత మంచి డీటెయిలింగ్ ఉండొచ్చు అనేది మీరు ఊహించుకోవచ్చు. అండ్ పెద్ద విగ్రహాలు కూడా చూద్దాం ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. ఇది వచ్చేసి 5 ఫీట్ విగ్రహం అనమాట. ఇది దాదాపుగా మనకు 10.5 అని చెప్పారు. మేబీ ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి అనుకుంటా. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకునే దాంట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ పైన ఉంది కదా, ఈ విగ్రహాలు అన్నీ కూడా పెద్ద విగ్రహాలు అనుకోండి. ఇవన్నీ కూడా పెద్ద విగ్రహాలు. చూడండి డీటెయిలింగ్ చూడండి వాళ్ళది ఎంత పర్ఫెక్ట్గా వేశారో. ఆ ఐస్ చూడండి, డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుందన్నమాట. అండ్ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. అంటే మనం నేచర్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఈసారి ఇలాంటి విగ్రహం ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఆల్రెడీ మనం చాలా ఫేస్ చేస్తున్నాం. అంటే కరోనా కానివ్వండి, సునామీస్ కానివ్వండి, ఇవి ఎక్కువైపోయినాయి అనమాట. సో మనమే కొంచెం జాగ్రత్త పడి చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. సో మరి మీరు మాట్లాడుకునే దాంట్లో ఉంటుంది, ఎక్కడైనా అంతే ఫిక్స్డ్ ప్రైస్ అని వాళ్ళు చెప్తారు. బట్ మనం ఒకసారి అడగడంలో తప్పేం లేదు. సో ఇక్కడ అన్ని చూసుకోవచ్చు. ప్రతి మోడల్ అవైలబుల్ ఉందన్నమాట ఇక్కడ. సో న్యూ మోడల్స్ కూడా చాలా వచ్చాయని చెప్పారు ఈసారి. ఇవన్నీ కూడా ఒక గోడాం అనమాట. సో గోవింద్ టెరాకోటాస్. సో ఇక్కడికి వస్తే మీరు అన్నీ చూడవచ్చు. సో ఆల్రెడీ పర్చేస్ చేసి చాలామంది తీసుకెళ్ళిపోతున్నారు వినాయకులని. మీరు కూడా తొందరపడితే చాలా మంచిది. అంటే సీజనల్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. ఒకవేళ ఇవి సేల్ అవ్వలేదు, మేము ఏం చెయ్యాలి అని మీరు అనుకుంటే మాత్రం మీరు ఈసారి వీటిని ప్రిజర్వ్ చేసుకొని, అంటే మంచిగా జాగ్రత్త భద్రపరుచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని విగ్రహాలన్నింటినీ కూడా. సో తిప్పి చూపిస్తున్నాను. అన్ని విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అన్ని రూపాలలో అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ మన బొజ్జ వినాయకుడు కూడా ఉన్నాడు చూడండి. సో ఇలా అన్ని వినాయకులు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అంటే మనం చూస్తాం కదా, ఈ కలరింగ్ చేసిన పిఓపి వాడిన వినాయకుల విగ్రహాలు ఉంటాయి కదా, వాటిలో ఏవైతే మోడల్స్ చూస్తామో అవి అన్నీ చూడడానికి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి విగ్రహం అంటే మాకు ఇది కనిపించలేదు అని ఇట్లా ఏముండో చూడండి. గోవు మీద కూర్చున్న వినాయకుడు అనమాట. సో ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ కూడా కొంచెం ప్యాకింగ్లో ఉన్నాయి, కొన్ని ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసిన విగ్రహాలు మాత్రం నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో మీరు ఇక్కడికి వస్తే వాళ్ళు మీకు అన్నీ చూపెడతారనమాట. ఎలా ఏంటి ఎంత ప్రైస్ ఉంటావు అన్నీ కూడా.
అండ్ బాల వినాయకుడు బాగున్నాడు కదా. సింహాసనం మీద గద పట్టుకొని కూర్చున్న వినాయకుడి అవతారం అనమాట. ఇక్కడ చూడొచ్చు, డీటెయిలింగ్ చూడండి జస్ట్. ఇక్కడ మనకు మూషికుడిని ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ హ్యాండ్లో గద కూడా ఇవ్వడం జరిగింది. అండ్ చూడండి ఆ ఏదైతే ఆయన కూర్చున్నారో ఆ చైర్ మీద చూడండి, ఈ డీటెయిలింగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అండ్ ఇవన్నీ కూడా మట్టి వినాయకులు కాబట్టి మనకు మన నేచర్కి ఎలాంటి హామ్ చేయడానికి ఉండదన్నమాట. ఈ పర్టికులర్ వినాయకుడు విగ్రహం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 875 రూపీస్ అనమాట ఇది. సో ఇలా అన్ని విగ్రహాల మీద కూడా మీకు ప్రైజెస్ రాసి ఉంటాయి, మెన్షన్ చేసి ఉంటాయి. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. సో ప్రతి విగ్రహం మీద ఇట్లా మీకు ప్రైజ్ ఉంటుంది అనమాట. ఇలా చిన్న విగ్రహాలకైతే ఇలా వెనక్కి తిప్పి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ 72 అని ఉంది కదా. అండ్ అలానే ఇక్కడ మనం పెద్ద విగ్రహాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇట్లా ప్రతి విగ్రహాల మీద మీకు ప్రైజెస్ మెన్షన్ చేసి పెడతారు ఆల్రెడీ వాళ్ళు. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమేమి విగ్రహాలు నచ్చినాయి, ప్రైస్ ఎంత వచ్చింది అనేది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బేసికలీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఉన్న గోడౌన్ మొత్తం కూడా అవే విగ్రహాలే ఉన్నాయన్నమాట, వినాయకుడి విగ్రహాలు. అవి కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాలు అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆ విగ్రహాలే. సో మీరు ఇక్కడికి వస్తే ఒకసారి చూడవచ్చు నా దగ్గర నుంచి. అంటే ఎవరైతే సీజనల్ బిజినెస్ చేస్తారో వాళ్ళ కోసం నేను చెప్పినట్లుగానే బెస్ట్ ప్లేస్ ఇది. అండ్ ఈ వినాయకుడి విగ్రహం చూసారు కదా చూడండి, దీని ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు 1715 రూపీస్ అని చెప్పేసి. అలా అంటే ఈ వినాయకుడు ఈ పర్టికులర్ విగ్రహం ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు 1795 రూపీస్. ఇట్లా ప్రతి విగ్రహం మీద మీకు ప్రైజెస్ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట ఆల్రెడీ. విగ్రహం గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ వచ్చేసి 715 రూపీస్. సరే పగడి కట్టుకున్న వినాయకుడు వాళ్ళ డీటెయిలింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట నాకు. సో అన్నీ కూడా ఇక్కడ మూషికం ఇచ్చారు చూడండి, ఎంత చిన్నగా ఎంతనే ఇచ్చారు, బట్ చాలా వాళ్ళ డీటెయిలింగ్ చాలా బాగుంది అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్లో లడ్డు కూడా ఇచ్చారనమాట. అండ్ పగడి కట్టుకున్న వినాయకుడు వచ్చేసి మనం రెగ్యులర్గా చూసే బొజ్జ వినాయకుడి అవతారం అనుకోండి. ఇక్కడ హ్యాండ్లో లడ్డు కూడా పెట్టారు అండ్ ఇక్కడ మూషికుడిని ఇచ్చారు. సో బేసికలీ మీకు చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి బొజ్జ వినాయకుడు అనమాట. ప్రైజ్ ఏం మెన్షన్ చేయలేదు దీని మీద, బట్ డెఫినెట్లీ 2000+ ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ ఈ పర్టికులర్ మోడల్ మీకు నచ్చితే కనుక తప్పకుండా అడగండి. ఇది బొజ్జ వినాయకుడు అంటే బేసికలీ మనం రెగ్యులర్గా చూసే మోడల్స్లో ఇది ఒకటి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే పగడి కట్టుకున్న వినాయకుడు అనుకోండి, అంటే కొంచెం మోడల్లో ఆ విగ్రహంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే పగడి కట్టేశారు. సో ఇలా ఇప్పుడు ఆల్రెడీ లోడ్ చేస్తున్నారు, ఏవైతే వీళ్ళు తీసుకున్నారో వీటిని లోడ్ చేస్తున్నారు అనమాట లోపలికి. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇవన్నీ వచ్చేసి 30,000 దగ్గరలో వీళ్ళు వినాయకుల బొమ్మలన్నీ కూడా పర్చేస్ చేశారనమాట బిజినెస్ చేయడానికి. అంటే ఎవరైతే సీజనల్ బిజినెస్ చేద్దాము అని అనుకుంటారో వాళ్ళ కోసం ఒక మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి సీజనల్ బిజినెస్ కాబట్టి సేల్ చేస్తారు. అండ్ అంటే నేను పర్సనల్గా ఒక బ్రోతో మాట్లాడా ఇక్కడ. ఆయన ఏమన్నాడంటే లాస్ట్ టైం ఒక 20,000 పెట్టి బొమ్మలు కొనడం జరిగింది అనమాట. ఇక్కడ వినాయకుడి బొమ్మలు కొనడం జరిగింది. అండ్ అవి కొని సేల్ చేస్తే 2 డేస్లోనే, ఓన్లీ 2 డేస్లోనే కంప్లీట్గా వినాయకుల బొమ్మలు అన్నీ కూడా సేల్ అయిపోయినాయి అంట. ఈ మట్టి వినాయకులు కదా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బ్రదర్ బయట అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఆయనకు ఓన్లీ 2 డేస్కి మాత్రం 15,000 కన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందంట ఓన్లీ 2 డేస్లో. సో ఎవరైతే సీజనల్ బిజినెస్ చేద్దాం అనుకుంటారో, ఎవరైతే ఈజీగా అంటే పెట్టిన దానికి ప్రాఫిట్ కంపల్సరీ రావాలని అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రం ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఈ వీడియో చూసి ఒకసారి ఇక్కడ రండి. ఈ ప్లేస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి తీసేసుకోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావచ్చు, వాళ్ళ అడ్రస్ కావచ్చు, అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి తీసేసుకోండి. శికుడి మీద కూర్చున్న వినాయకుడిని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి
1050 రూపీస్ అనమాట. సో ఇలా అన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు వీటి మీద. గైస్ అదనమాట వీడియో. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే ఇలాంటి యూనిక్ కంటెంట్ బోల్డ్ రాబోతున్నాయి.